పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో అదే జరిగిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్. అస్సాంలో మూడవసారి అధికారం చేజిక్కించుకున్నట్లు చెప్పారు. పుదుచ్చేరిలో కూడా అధికారం రాబట్టుకుంటోందని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశం చూసినట్టుగానే ఇంచుమించు ప్రజల తీర్పు, ప్రజలు ఏ రకంగా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా వస్తున్నట్టు మనకు ట్రెండ్స్ని చూస్తే తెలుస్తుంది. అస్సాం లాంటి రాష్ట్రంలో మూడవసారి 2/3 మెజార్టీతో దాదాపు 140కి గాను 100 సీట్లలో బీజేపీ విజయదుందుబి సాధించి మూడవసారి అధికారంలోకి రాబోయే దిశగా వెళ్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ రెండవసారి పుదుచ్చేరిలో అధికారంలోకి రాబోతుంది. వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఒక ఆటవిక పాలనకి ముగింపు పలికే దిశగా ఉంది. అదేవిధంగా తమిళనాడులో కూడా కూటమి రెండో స్థానానికి రావడం, మొదటి స్థానానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేరళలో కొన్ని దశాబ్దాలుగా ఒకవైపు కమ్యూనిస్టులతో, రెండో వైపు కాంగ్రెస్ వారితో, మూడో వైపు మత ఛాందసవాద శక్తులతో పోరాడుతూ ప్రతి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో దాదాపు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాల్ని సొంతంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది.